అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ ఈరోజు 10th క్లాస్ 3rd లెసన్ చెప్పబోతున్నాను. చెప్పే ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ 3rd లెసన్ హమ్ భారత్వాసీ లెసన్ ఏదైతే ఉందో ఇది కేవలం ఏపీ స్టూడెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఏపీ స్టూడెంట్స్కి ఇది 3rd లెసన్గా ఉంది. తెలంగాణ స్టూడెంట్స్కి ఓన్లీ రీడింగ్ పర్పస్లో మాత్రమే ఉంది. తెలంగాణ స్టూడెంట్స్కి ఓన్లీ రీడింగ్ పర్పస్లో ఉన్నటువంటి లెసన్స్లో భాగంగా ఈ లెసన్ ఉంది. ఏపీ పిల్లలకి, ఏపీ స్టూడెంట్స్కి ఇది ఒక లెసన్గా పెట్టడం జరిగింది. హమ్ భారత్వాసీ ఈ లెసన్ ముందు జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఈ లెసన్ ఏపీ పిల్లలకి, ఏపీ స్టూడెంట్స్కి ఒక మెయిన్ లెసన్గా ఉంది. తెలంగాణ స్టూడెంట్స్కి ఒక రీడ్ పార్ట్, జస్ట్ రీడింగ్ లెసన్స్లో భాగంగా అదొక లెసన్గా ఉండటం జరిగింది. ఇది గమనించగలరు. ఓకే, నెక్స్ట్ ఇవాళ నేను చెప్పబోయే లెసన్ ఏదైతే ఉందో హమ్ భారత్వాసీ లెసన్లో సాధారణంగా ఈ లెసన్ కూడా ఒక్కొక్క ఉన్ముఖీకరణ కావచ్చు, కవి పరిచయ కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడాను ఇవాళ చెప్తాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో బాగా యూటిలైజ్ చేసుకోండి అని చెప్తూ లెసన్లోకి వెళ్ళిపోదాం. హమ్ భారత్వాసీ దీన్ని రాసింది ఆర్పి నిశాంక్ గారు రాశారు. ఈ లెసన్ని రాసింది ఎవరు? ఆర్పి నిశాంక్. సాధారణంగా ఈ లెసన్లో అసలు లెసన్ పేరే హమ్ భారత్వాసీ, మేము భారత్ వాసులము, ఇండియన్ వాసులము, ఇండియాలో నివసించే వాళ్ళము. హమ్ భారత్వాసీ, ఇండియాలో నివసించే వాళ్ళము, మనం ఇండియన్స్, మేము ఇండియన్స్, మనం అందరము ఇండియన్స్ అని చెప్పి ఈ లెసన్ టైటిల్ ఉందన్నమాట. దీనిలో భాగంగానే ఉన్ముఖీకరణ ఏంటో చూద్దాం. లెసన్ పేరేంటి? హమ్ భారత్ వాసీ. హమ్ అంటే మనం అందరము ఇండియన్స్ అని చెప్పి దీని మీనింగ్ అనమాట. మనం అందరము భారతీయులం. క్లారిటీ వచ్చిందా? రైట్. उन्मुखीकरण अनेक स्थानों से बहने वाली सभी नदियाँ अंत में समुद्र में ही मिलती है। उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं। कोई भी धर्म छोटा या बड़ा नहीं होता। मानव जाति एक है, मानव धर्म एक है। ये जो उन्मुखीकरण बोले हैं स्वामी विवेकानंद जी ने कहा है। अनेक स्थानों से बहने वाली सभी नदियाँ अंत में समुद्र में ही मिलती है। ఉన్ముఖీకరణ చాలా మంచి టాపిక్, మంచి కాన్సెప్ట్ పెట్టారు. జాగ్రత్తగా వినండి. నదులు ఏవైతే ఉన్నాయో రకరకాల ప్లేసెస్ నుంచి అవి ప్రారంభమవుతూ ఉంటాయి, స్టార్ట్ అవుతూ ఉంటాయి. సాధారణంగా యమునా నది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, కృష్ణానది ఎక్కడి నుంచో ప్రారంభమవుతుంది, గోదావరి నది ఎక్కడి నుంచో ప్రారంభమవుతుంది, తపతీ నది ఎక్కడి నుంచో ప్రారంభమవుతుంది. ఈ నదులన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో ప్రారంభమయ్యి ఎక్కడ కలుస్తాయి? టోటల్గా ప్రారంభమయ్యి వెళ్తూ పోతూ ప్రవాహం చేస్తూ
ఎన్నో లక్షల వేల కోట్ల ఎకరాలకి నీళ్ళు ఇస్తూ లాస్ట్ కలిసేది ఎక్కడయ్యా అని అంటే సముద్రంలో కలుస్తాయి. రైటా రంగా? సాధారణంగా నదులు ఏ విధంగానైతే ఈ డిఫరెంట్ ప్లేసెస్లో స్టార్ట్ అయ్యి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ విధంగా అయితే ప్రవహిస్తూ ఆఖరికి అవి సముద్రంలో కలుస్తాయో, సముద్రంలో కలిసి ప్రవహిస్తాయో, అట్లానే अलग अलग धर्म के जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं. రకరకాలైనటువంటి కులాలు, మతాలు, ఏ కులమైనా ఏ మతమైనా ఎక్కడ పుట్టినా ఏ ప్రదేశంలో ఉన్న ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అదేవిధంగా హిందూస్ కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను అవలంబించే మార్గాలు వేరు కావచ్చు, పూజించే దేవుడు వేరు కావచ్చు, కలిసేది మాత్రం ఒక పరమాత్మ భగవంతుని యొక్క ఆత్మలోనే. మనం అందరము కూడా మన శరీరాలన్నీ కూడా మన 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 చావు మనం చస్తే కలిసేది ఆ భగవంతుల్లోనే, ఆయన ఒక్కడే ఉంటాడు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సాధారణంగా మనిషి సముద్రాలు, నదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడెక్కడ పుట్టినా కూడాను ఒకే రకమైనటువంటి సముద్రంలో కలిసిపోతాయో ప్రవహించి అన్ని నదులు. అట్లానే మనము కూడా మనది మతం వేరు కావచ్చు, ధర్మం వేరు కావచ్చు, కులం వేరు కావచ్చు, మనం అనుసరించే విధానాలు వేరు కావచ్చు, ఏదేమైనా మనం అందరము కలిసేది మాత్రం ఆ పరమాత్మలోనే, ఆ భగవంతుడిలోనే మనం కలుస్తాము అని చెప్పడం జరుగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మనము కులమని, మతమని, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా జాతి గొప్ప, మా కులం గొప్ప అని చెప్పి ఇక్కడ కొట్టుకుంటూ ఉంటాము. చచ్చిపోయిన తర్వాత అందరము కూడా కలిసేది ఆ యొక్క భగవంతుడిలోనే అని చెప్పి ఇక్కడ స్వామి వివేకానందుల వారు చాలా గొప్ప సందేశం ఇస్తున్నారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. कोई भी धर्म छोटा या बड़ा नहीं होता, मानव जाति एक है, మానవ ధర్మ ఏక్ హై. నీ కులం పెద్దది, నా కులం చిన్నది అనేది లేదు ఇక్కడ. అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే, అన్ని క్యాస్ట్లు ఒకటే, అన్ని ధర్మాలు ఒకటే. బోధించే విధానం వేరైనా సరే వాళ్ళు చూపించే మార్గం ఒకటే, సన్మార్గం. అదేవిధంగా కులాలు వేరైనా, మతాలు వేరైనా కానీ మనం అందరం మానవులము, మన కులము మానవ కులము అని చెప్పి ఇక్కడ స్వామి వివేకానందుల వారు చాలా చక్కగా చెప్తున్నారు. మనం కొట్టుకుంటూ ఉంటాం, నాది ఈ కులం, నీది ఈ కులం, నాది ఈ కులం, ఇట్లా ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం. లాస్ట్కి వచ్చేసరికి మనం వెళ్ళి చచ్చిపోయిన తర్వాత కలిసేది ఒక దేవుడిలో కలుస్తాం, అందరం అదే పరిస్థితి. అట్లానే ఇక్కడ దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. మనం డిఫరెంట్ ప్లేసెస్లో ఉండొచ్చు. స్వామి వివేకానందుల వారు చెప్తున్నారు, ఏ విధంగా అయితే నదులు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎక్కడో పుట్టి ఏ విధంగానైతే అవి వస్తున్నాయో, ఏ విధంగానైతే
అవన్నీ ప్రవహించుకుంటూ వచ్చి 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 లాస్ట్కి సముద్రంలో కలుస్తున్నాయో, మానవుడు కూడా కులాలు, ధర్మాలు, అధర్మాలు, కులాలు, ధర్మాలు, మతాలు అని చెప్పి డిఫరెంట్గా ఉన్నా కూడాను వాళ్ళందరూ కూడా రేపు చనిపోయిన తర్వాత ఏ విధంగా అయితే భగవంతుల్లో కలుస్తారో, అదేవిధంగా నీ కులం పెద్దది, నా మతం చిన్నది, నీ మతం పెద్దది, నా మతం చిన్నది అని కొట్లాడుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇట్లా కొట్లాడుకోకండి. మన అందరి మతం మానవ మతం, మనమందరి కులం మానవత్వం అని చెప్పి చాలా గొప్పగా తన మనసులోని మాటను, వివేకానందుల వారి మాటను ఇక్కడ ఉన్ముఖీకరణలో పెట్టడం అనేది మనం అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పదగిన విషయము. రియల్గా టీచర్ అనేటువంటి వాడు కూడా ఇది చాలా గొప్పగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా మనం ఏదైతే ఆలోచిస్తామో, మనం ఏదైతే చదువుకుంటామో, మనం ఏ విధంగా అయితే ముందుకెళ్ళిపోతామో, అది దానికి ఏ విధంగా కూడాను మతాలు అడ్డు రాకూడదు, కులాలు అడ్డు రాకూడదు అని చెప్పి ఇక్కడ స్వామి వివేకానందుల వారు చెప్తున్నారు. రియల్గా మానవ మతం, మనం అందరం మానవులం కాబట్టి మనకందరికీ ఒకటే మతం, అది మానవ మతం అని చెప్పి చెప్తున్నారు. నిజానికి ఇలాంటి వర్డ్స్ శ్రీ స్వామి వివేకానంద వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. కాబట్టి ఈ ఉన్ముఖీకరణలో మనం ఆయనకు థ్యాంక్స్ చెప్తూ ముందుకు వెళ్ళిపోదాం. ఈ ఉన్ముఖీకరణలో కూడాను పిల్లలకి 10th క్లాస్ స్టూడెంట్స్కి ఈ ఎంతో సారాంశం ఇవ్వచ్చు. దీని ద్వారా ఎంతో ఉదాహరణలు ఇవ్వచ్చు, ఎంతో నేర్పించవచ్చు. స్టూడెంట్స్ దగ్గర నుంచి మీది ఈ కులం, ఈ మతం అని చెప్పి వాళ్ళ దగ్గర డిస్కస్ చేయకుండా వాళ్ళని మానవులుగా, నిజమైనటువంటి పౌరులుగా, ఇండియన్ పౌరులుగా దేశం పట్ల ప్రేమని కనుక మనం ప్రోత్సహించగలిగినట్లయితే స్వామి వివేకానందుల వారి మాటను మనం నిజం చేసిన వాళ్ళం అవుతాం. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఈ మూలంగా నేను చెప్పదలుచుకుంటుంది ఏంటి అంటే, మనమందరం ఇండియన్స్. మన దేశం పట్ల, మన ఇండియన్స్ పట్ల మనం ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ముందుకెళ్తూ ఉండాలి. దేశానికి ఒక గొప్ప స్థానాన్ని కల్పించుకోగలగాలి. అలా కల్పించుకున్నప్పుడు మన దేశానికి మంచి పేరు వస్తుంది. మనకు కూడా ఫలానా ఇండియన్స్ అంటే ఒక ఐకమత్యానికి ఒక బ్రాండ్ అంబాసిడర్స్లా వీళ్ళు ఏకత్వంగా ఉంటారా, అందరూ కూడాను అందరూ కలిసిమెలిసి ఉంటారా అని చెప్పుకోవడానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ ఈ యొక్క ఉన్ముఖీకరణ అర్థమైందని చెప్పి అనుకొని ముందుకు వెళ్ళిపోతున్నాను. అర్థమైందా? రైట్, వెరీ గుడ్. ఈ లెసన్, ఈ ఉన్ముఖీకరణకి సంబంధించినటువంటి 3 క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాడు. ఆ 3 క్వశ్చన్స్ చూడండి. नदियाँ किसमें विलीन होती हैं? నదులు దేంట్లో కలిసిపోతాయి? సింపుల్, సముద్రంలో. इसमें किस किस को एक बताया गया है? अनेक धर्म को, अनेक मत को, अनेक कुल को. साधारणंगा अनेक धर्म लोगों को एक बताया गया है. इंडियंस होते हैं सब लोग. వీళ్ళందరూ ఇండియన్స్ కాబట్టి, మనమందరం ఇండియన్స్ కాబట్టి, మనందరం భారతవాసులం కాబట్టి అన్ని కులాలు, అన్ని ధర్మాలు, అన్ని మతాలు ఒకటే అని చెప్పడం జరిగింది. మానవ జాతి ఏక్ హై, ఇస్ పర్ అప్నే విచార్ బతాయే. మానవ జాతి మొత్తం ఒకటే అని చెప్పడానికి మీరు ఏమైనా ఉదాహరణ ఇవ్వండి అంటున్నాడు. సాధారణంగా ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పవచ్చు. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది. ఈ వైరస్తో ప్రపంచ దేశాలన్నీ పోరాడుతూ ఉన్నాయి. అందుకు మానవానుగుణంగా సపోజ్ ఇతర దేశాల్లో
ఏ విధంగానైతే మెడిసిన్ లేదో, ఈ కరోనాకి ఏ దేశంలో మెడిసిన్ లేదు, కానీ దానికి తగినటువంటి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి మెడిసిన్ ఇండియాలో ఉంది. ఆ మెడిసిన్ కోసం చాలా దేశాలు పోటీ పడ్డాయి. కానీ మనం మానవతా దృక్పథంతో ఆలోచించి వాళ్ళకి ఆ మెడిసిన్ సప్లై చేశాం. ఇది మానవతా దృక్పథం. ఇక్కడ ఇది మానవ జాతికి నిదర్శనం. ఇది మానవ జాతి ఒకటే అని చెప్పి అక్కడ ఎక్కడో వేరే దేశాల్లో ఇబ్బంది పడుతున్నారు అంటే, వేరే దేశాల్లో మానవుడు ఇబ్బంది పడుతున్నాడు అంటే, కష్టాల్లో ఉన్నాడు అంటే, వాడి మందు కావాలి అని అంటే, ఒక ఇండియా దగ్గర ఉంది, అది కావాలి అని అంటే, ఇండియా నుంచి మానవతా దృక్పథంతో ఆలోచించి అన్ని దేశాలకు కూడాను ఆ టాబ్లెట్స్ సప్లై చేయడం జరిగింది. ఇదే ఒక మంచి ఉదాహరణ మానవ జాతి మొత్తం ఒకటే అని చెప్పి చెప్పడానికి. ఇంకో ఉదాహరణ కూడా చెప్పచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కరోనా బాగా విజృంభిస్తున్నటువంటి సందర్భంలో సాధారణంగా లాక్డౌన్ విధించినటువంటి సందర్భంలో చాలామంది పేదవాళ్ళకి ఆకలితో అలమటిస్తున్నటువంటి సందర్భంలో చాలామంది ఉన్నవాళ్ళు వేరే వాళ్ళకు పోషించడానికి కనీస సౌకర్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ హెల్ప్ చేస్తున్నారు. ఇది కూడా మానవతా దృక్పథానికి, మానవ జాతి అంతా ఒకటి అని చెప్పి చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఇది కూడా. రైట్, ముందుకెళ్దామా? రైట్. ఉద్దేశ్, ఈ లెసన్ మీకు పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి? छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना. విద్యార్థులకి, స్టూడెంట్స్కి కవితలు రాయటం నేర్పించాలి. కవితల్ని ఏ విధంగా పాటల రూపంలో చెప్పాలో నేర్పించాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ లెసన్ పెట్టడం జరిగింది. उनमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, ఆ పిల్లల్లో దేశభక్తి పట్ల ప్రేమ చూపించాలి, దేశభక్తి పట్ల వాళ్ళకు అవగాహన కల్పించాలి. దాంతోపాటు విశ్వ బంధుత్వ, ప్రపంచం మొత్తం ఒకటే, ప్రపంచం మొత్తం మానవులం మనమందరం ఒకటే అని చెప్పి చూపించగలగాలి, తెలియజేయగలగాలి. విశ్వంలో, ప్రపంచంలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనమున్నాము, మేమున్నాము అని చెప్పి సహాయ సహకారాలు అందరూ ఒకరికొకరు చేసుకోవాలి అని చెప్పి పిల్లలకు నేర్పించాలి అని చెప్పి, విశ్వశాంతి, ప్రపంచం మొత్తం కూడా శాంతితో ఉండాలి అని చెప్పి, ఆ శాంతికి స్టూడెంట్గా మన కర్తవ్యం మనం చేయాలి అని చెప్పి చెప్తూ, ప్రపంచం మొత్తం శాంతిగా ఉండే విధంగా మనం ఏ విధంగా ప్రయత్నాలు చేయాలో మనం చేస్తూ, అహింస, ఎప్పుడూ కూడా హింసని ప్రేరేపించకుండా అహింసా సిద్ధాంతాన్ని గాంధీ గారు మనకు నేర్పించారు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు. అట్లా అని ఎప్పుడూ కూడా హింస జోలికి వెళ్ళకుండా అహింసా మార్గంలోనే ప్రయాణిస్తూ ఎవరికి కూడా హాని చేయకుండా, త్యాగ్, ఒక పూట మనం తినకపోయినా సరే వేరే వాళ్ళు పస్తులున్నారు అనంటే వాళ్ళకు పెట్టిన దాంట్లోనే ఒక త్యాగభావాన్ని, దేశం పట్ల ఒక త్యాగభావాన్ని ప్రదర్శిస్తూ, సమర్పణ్, దేశం కోసం తనని తాను సమర్పించుకోగలిగినట్లయితే, దేశం కోసం మనం దేనికైనా సిద్ధపడినట్లయితే, ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధపడినట్లయితే, ఇవన్నీ మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో పిల్లలకి మన తెలియజేయాలి అని చెప్పేటువంటి ఉద్దేశంతో ఈ లెసన్ మీకు పెట్టడం జరిగింది. भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है. ఇతర దేశాల కంటే కూడా మన దేశాన్ని
ఒక స్థాయిలో నిలబెట్టాలి అని అంటే, ఒక గొప్ప పొజిషన్లో ఉండాలి అని అంటే, మనమందరం పైన చెప్పినటువంటి ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ని తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి, ఆ పాయింట్స్ని తగ్గట్టుగా డెవలప్ చేసుకోవాలి అని చెప్పి, మన ఇండియాని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నుంచోబెట్టుకోవడానికి ఇవన్నీ పనికొస్తాయని చెప్పి చెప్తూ, ఈ యొక్క లక్షణాలన్నీ కూడాను ఈ 10th క్లాస్ నుంచే అలవర్చుకోవాలి అని చెప్పి చెప్తూ, మీకు మంచి సందేశం ఇవ్వాలని చెప్పి చెప్తూ ఈ యొక్క లెసన్ని మీకు పెట్టడం జరిగింది అని చెప్పి ఈ ఉద్దేశంలో పెట్టడం జరిగింది. క్లారిటీ వచ్చిందా? రైట్. विधा विशेष प्रस्तुत कविता देशभक्ति की भावना पर आधारित है. ఈ ప్రజెంట్ లెసన్ हम భారతవాసి ఏదైతే ఉందో దేశభక్తికి సంబంధించినటువంటి కవిత అన్నమాట. దేశభక్తికి సంబంధించినటువంటి కవిత ఇది. यह గే కవిత है. ఇది పోయం రూపంలో ఉన్నటువంటి కవిత. इसमें तुकांत शब्द प्रथम प्रेरणार्थक क्रिया व सामान्य भविष्य में है. ఇక్కడ ఈ లెసన్ మొత్తం కూడాను గేయ రూపంలో అందరికీ అర్థమయ్యే భాషలో రాయటం జరిగింది. यह कविता बच्चों में सत्य అహింస, ఈ కవిత పిల్లల్లో సత్య, ఎప్పుడూ సత్యమే, నిజమే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. అహింస, ఎప్పుడూ కూడా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు. త్యాగ్ చెప్పాను ఇందాక కూడా, మనం తినకపోయినా పర్వాలేదు, వేరే వాళ్ళు ఆకలితో ఉన్నారు అని అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం హెల్ప్ చేసేటట్టుగా ఉండాలి అనేది కూడా ఈ యొక్క సమర్పణకి భావన జాగృత్ కరే. సమర్పణ, మన దేశం పట్ల మనం దేనికైనా సరే సిద్ధంగా, చావటానికి కూడా సిద్ధంగా ఉండే విధంగా ఈ యొక్క లెసన్ ప్రేరేపిస్తుంది ఇండియన్స్కి అని చెప్పి చెప్తూ, విశ్వ బంధుత్వకి और कदम बढ़ाने की प्रेरणा देती है. ప్రపంచం మొత్తం నా యొక్క అందరూ మనవాళ్లే, మానవ జాతి మొత్తం మనదే. ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నా మనం ఆదుకోవాలి, మనం కష్టపడాలి, మనం చేయాలి అని చెప్పే గొప్ప ప్రేరణతోటి ఈ లెసన్ని మీకు పెట్టడం జరిగింది. కవి పరిచయ్ అర్థమైందా? ఎస్, వెరీ గుడ్. కవి పరిచయ్. प्रस्तुत कविता के कवि रमेश पोखरियाल निशांक है. ఈ యొక్క హం భారత్వాసి లెసన్ని రాసింది ఎవరయ్యా అని అంటే, ఆ కవి గారి పేరు ఆర్పి నిశాంక్. ఆయన అసలు పేరేంటి? రమేష్ పోఖరియాల్ నిశాంక్ హే. రమేష్ పోखरियाल निशांक है. यह कविता उनकी मातृभूमि के लिए संग्रह से ली गई है. ఈ యొక్క కవిత ఏదైతే ఉందో, ఈ యొక్క లెసన్ ఏదైతే ఉందో, తను రాసినటువంటి మాతృభూమి అనేటువంటి కవితా సంకలంలో నుంచి తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ లెసన్ మీకు ఇవాళ పెట్టడం జరిగింది. आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं. ఆధునిక్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మన హిందీ సాహిత్యకారులు ఎవరైతే ఉన్నారో, హిందీ లిటరేచర్కి డెవలప్ చేసేటువంటి గొప్ప గొప్ప కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సమానంగా ఆర్పి నిశాంక్ గారు కూడా కష్టపడ్డారు. హిందీని చాలా గొప్పగా డెవలప్ చేయడంలో ఈయనొక ప్రముఖ పాత్ర పోషించారు అని చెప్తూ, इनकी रचनाओं का मुख्य प्रतिपाद्य దేశభక్తి है. ఈయన ఏ కవిత రాసినా కూడాను దాంట్లో కంపల్సరీగా ఆయన ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది అని అంటే, దేశం పట్ల ప్రేమతో ఉండాలి, దేశం పట్ల భక్తితో ఉండాలి. దేశభక్తి ముందు ఏది కూడా పనికి రాదు. మెయిన్ దేశభక్తి, దేశభక్తి, దేశభక్తి. దేశం అంటే మనుషులు కాదోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అంటే దేశం పట్ల ఎంతో గొప్ప అవగాహన ఉంది. దేశభక్తి పట్ల ఆయన రాసిన ప్రతి అక్షరం కూడా
దేశభక్తి గురించి ఉంటుంది. इन्होंने समर्पण निरंकुर मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कई मुश्किल नहीं आदि चर्चित काव्य रचनाएं लिखे हैं. ఇలా చాలా కావ్యాలు రాశారు, కవితలు రాశారు. ఆ కావ్యాల్లో సమర్పణ్, నవంకుర్, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं आदि चर्चित काव्य रचनाएं लिखी है. సాధారణంగా ఇవి అన్నీ కూడా ఆయన రాసినటువంటి కవితలు అన్నమాట, కావ్య రచనలు అన్నమాట. ఇవన్నీ కూడాను మరి చాలా గొప్పగా, చాలా మంచిగా, చాలా నీట్గా అర్థమయ్యే భాషలో దేశం పట్ల ప్రేమని, దేశం పట్ల ఉత్సుకతని, దేశం పట్ల భక్తిని పెంచే విధంగా ఆయన రాశారు. కాబట్టి ఆయన నిజంగా గొప్ప మనిషి, గొప్ప సెల్యూట్ చేస్తూ ఆయన యొక్క కవితలు మనం 10th క్లాస్ నేర్చుకుంటున్నందుకు మనం చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. కాబట్టి దీంతో కవి పరిచయం కంప్లీట్ అయిపోయింది, ఉన్ముఖీకరణ అయిపోయింది, ఉద్దేశ అయిపోయింది, విధా విశేష అయిపోయింది. రేపు లెసన్లోకి వెళ్ళిపోదాం. కాబట్టి మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున ఈ ఛానల్ని చాలా డెవలప్ చేస్తున్నారు. చాలామంది సబ్స్క్రైబర్స్ అయిపోయినారు. చాలామంది ఎక్కువగా ప్రజెంట్ 10th క్లాస్ వాళ్ళు, రాబోయే 10th క్లాస్ వాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది లెసన్స్ వింటున్నారని చెప్పి మాకు మెసేజ్ల ద్వారా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఇట్లానే మన ఛానల్ని డెవలప్ చేసుకుందాం, చాలామంది పిల్లల్ని ప్రగతి పథంలో నడిపిద్దాం. మీ అందరికీ ఇట్లానే నా ఛానల్ని, మనల్ని, మన హిందీ భాషని ముందుకు తీసుకెళ్తూ పోదామని చెప్పి మీ అందరికీ మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను. కరోనా విజృంభిస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంతసేపటికి ఆ కరోనాతో ఇంట్లో నుంచి బయటికి రాకండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మనకే మంచిది. కాబట్టి మీరందరూ సేఫ్గా ఉంటారని చెప్పి ఆలోచిస్తూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఇంకెవరైనా మన హిందీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా చెప్తూ, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.